హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో మన స్పెషల్ రెసిపీ చిన్న పునుగులండి. ఆయిల్ అనేది అసలు పీల్చకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండి ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపించాను. ఇది సింపుల్గా ఒక 15-20 నిమిషాల టైం మీ దగ్గర ఉంటే కనుక ఈజీగా చేసుకోవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా? ఇంకొక విషయం, దీనికి యూజ్ చేసిన పిండి కూడా గోధుమ పిండి, మైదా అన్నమాట. మైదా చాలా తక్కువ యూజ్ చేశాను. హెల్తీగానే మనం ఈ రెసిపీ అనేది తయారు చేసాం. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. చూసారా, పునుగుని మనం విడతీస్తే ఈ విధంగా ఉండాలన్నమాట. లోపలంతా గుల్లగుల్లగా, బయట మొత్తం క్రంచీ క్రంచీగా ఈ విధంగా ఉంటే అద్దిరిపోతుంది. అయితే ఈ పునుగులకి ఈ పిండి కలిపే విధానం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. నూనె పీల్చేస్తుందండి కరెక్ట్గా కలపకపోతే. దీనికి ఏ విధంగా కన్సిస్టెన్సీ రావాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ముందుగా నేను 1 కప్పు మైదా పిండి అయితే వేసుకున్నాను. అదే కప్పుతో గోధుమ పిండి కూడా వేసుకున్నాను. మన పిండికి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ సాల్ట్ అనేది ఈ పిండి మొత్తంలో కలిసేటట్టు 1 నిమిషం పాటు నిదానంగా నార్మల్గా కలుపుకోండి. అయితే ఈ పునుగులకి ఒక సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ ఏంటనేది నేను మీకు పిండి కలిపిన తర్వాత చెప్తాను. అప్పుడు చెప్తేనే మీకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసింది వచ్చేసి తినే సోడా అండి. లైట్గా వేసాను. దీనితో పాటుగా పెరుగు కప్పులో సగం కప్పు అయితే వేసుకోండి. ఈ పెరుగు ఎందుకు వేస్తున్నామంటే మనకి పునుగులు అనేవి చాలా స్పైసీగా వస్తాయి, చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. మెత్తదనం రావాలంటే కర్డ్ అనేది కంపల్సరీ. పెరుగు వేయకపోతే మనకి పునుగులు అనేవి మెత్తగా రావన్నమాట, గట్టి గట్టిగా వస్తాయి. మెత్తదనం రావాలంటే స్పాంజీగా అలా మనం నొక్కామంటే పునుగు అనేది మెత్తగా స్మూత్గా ఉండాలి. అలా ఉండాలంటే కర్డ్ వేయాలండి. పెరుగు వేసిన తర్వాత నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయొద్దు. ఈ విధంగా నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపండి. మనకి పిండి అనేది చాలా స్పాంజీనెస్గా రావాలి. అలా రావాలంటే నిదానంగా కలుపుకోవాలండి. ఓకే, ఫాస్ట్గా కలుపుకుంటే మనకి రుచి రాదు. నిదానంగా ఎప్పుడైతే మనం ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చేసుకుంటూ వెళ్తామో మనకి రెసిపీ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుందంతే. చూసారా, ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అలా ఉంచితేనే మనకి చూసారా ఈ విధమైన టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి పిండి అనేది తయారైన తర్వాత ఇందులో ఒకే ఒక ఆనియన్, ఒకే ఒక మిర్చి. ఆనియన్ అనేది వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తా కదా, కర్రీస్కి మనం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలని. దానికన్నా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే పునుగుల్లో ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మీరు ఇంకా ఇందులో యాడ్ చేయాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేయొచ్చు, కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఈ వీడియోకి అంటే ఈ రెసిపీకి ఓన్లీ ఆనియన్ అలాగే మిర్చి ఈ 2 మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక మన పిండి కలపటం అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకుని, అంటే ఒక మూకిడి లాంటిది తీసుకుని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేయొద్దు పునుగులు అనేవి. ఆయిల్ హీట్ అవ్వకుండా వేసినా సరే మీకు పునుగు అనేది నూనె పీల్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఆయిల్లో ఉంటుంది కదా. ఎప్పుడైతే ఎక్కువసేపు ఆయిల్లో ఉంటుందో మనకి పునుగు అనేది నూనె పీల్చేస్తుంది. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మీరు ఫ్లేమ్ అనేది తగ్గించేయండి. అంటే స్టార్టింగ్లో బాగా హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఎప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకోండి. ఓకే, ఎప్పుడైతే ఇక మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకుంటారో ఈ విధంగా మనం పునుగులు అనేవి వేసేసుకుంటామే. ఇంకొకటండి, ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. మీ దగ్గర ఒక 15-20 నిమిషాలు టైం ఉంటే చాలు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులో మనం వేసిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ. ఏముంది, గోధుమ పిండి వేసాం, మైదా వేసాం, ఆనియన్ వేసాం, సాల్ట్ వేసాం, కర్డ్ వేసాం, మిర్చి వేసాం, అంతే. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. ఒక 15-20 నిమిషాలు టైం ఉంటే చాలు మీ దగ్గర. ఈ విధంగా బాగా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మన పునుగులు అనేవి తీసేసుకుంటామే. ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు చాలామంది కేక్ రెసిపీస్ అయితే అడుగుతున్నారు. మన ఛానల్లో ఆల్రెడీ 2 కేక్ రెసిపీస్ అనేవి చేసాం. నేను కింద డిస్క్రిప్షన్లో కేక్ రెసిపీస్ అనేవి ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ కేక్ రెసిపీస్ అనేవి చూసేయొచ్చండి. ఇక మన చిన్న పునుగులు అనేవి రెడీ అయిపోయినట్టే. మరి దీంట్లో కాంబినేషన్ ఏది బాగుంటుంది? నాకైతే టొమాటో పచ్చడి చాలా ఇష్టం. దాంతోపాటుగా పల్లీల పచ్చడి కూడా చాలా ఇష్టం. ఆ 2 అలా పక్కన వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. మరి మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.